హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు సింహపురి టాకీస్. ఓకే ఓకే అండి, మనం మళ్ళీ నిన్న మొత్తం తెలంగాణ ఆంధ్రాలో మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఒక విషయం సర్క్యులేట్ అవుతుంది. ఏం లేదు, మళ్ళీ మనం మన పుష్పరాజు గురించి ఒక 4 నిమిషాలు మాట్లాడుకుందాం. సాక్షాత్ మన అసెంబ్లీ సాక్షిగా మన రేవంత్ అన్న, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన పుష్పరాజ్ బట్టలు ఇప్పేశాడు, గొడ్డలు ఇప్పేశాడు అంతే. అందరికీ ఒక విషయం అండి, ప్రజలారా నమ్మండి, అందరికీ ఆమె ఎవరు, రేవతి గారు ఆమె పేరు, ఆమె చనిపోయింది, వాళ్ళ అబ్బాయి కోమాలో ఉన్నాడని విషయం తెలుసు. ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగింది, ప్రాపర్గా ఏం సిచ్యువేషన్ అక్కడ ఫేస్ అయిందనేది ఎవరికి తెలీదు. తొక్కిసలాట్లో వాళ్ళు చనిపోయారని మాత్రమే తెలుసు. బట్ ఈ కొంతమంది ఈ పుష్పరాజు మీడియా, ఈ పుష్పరాజుకి సపోర్ట్ చేసే మన యూట్యూబ్ పిల్లపిత్రే ఛానళ్ళు, బుడా ఛానళ్ళు ఉన్నాయి కదా, వీళ్ళందరూ ఎందుకు అరెస్ట్ చేస్తారు? చాలాసార్లు ఇట్లా తొక్కిసలాట్లో చాలామంది పుష్కరాల్లో చనిపోయారు, ఎక్కడ తీర్థయాత్రలో చనిపోయారు, కాశీలో చనిపోయాడు, ఆడ చనిపోయారు, ఏడ చనిపోయారు అని చాలామంది చెప్తున్నారు. దానికి ఆయన్ని రేవంత్ అన్నని కొంచెం ట్రోలింగ్ కూడా చేస్తున్నారు వేరే పార్టీల వాళ్ళు కూడా, ఎందుకు నీ పేరు మర్చిపోయావు అని చెప్పలేదని. దానికన్నిటికీ నిన్న రేవంత్ అన్న అసెంబ్లీ సాక్షిగా మన పుష్పరాజ్ బట్టలు అయితే ఇప్పేయడం జరిగింది. ఏ విధంగా ఇప్పాడంటే, మన కళ్ళ ముందు కనిపించేంతగా పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ ఇన్సిడెంట్ ఎలా జరిగింది, దీనికి ఎవరు రీజన్, ఇంతకుముందు జరిగిన ఇన్సిడెంట్లు వేరు, ఈ ఇన్సిడెంట్ వేరు, ఏ విధంగా జరిగింది అనేది పిన్ టు పిన్ చెప్పాడు. న్యూట్రల్ పీపుల్ అందరికీ, తెలంగాణ ఆంధ్ర ప్రజలందరికీ నిన్నటితో ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఇప్పుడు మన పుష్పరాజు ఎన్ని మాట్లాడినా, పుష్పరాజ్ ఛానల్ ఎన్ని మాట్లాడినా, రేవంత్ అన్న మీద ట్రోలింగ్ చేసే బ్యాచ్ ఎంత ఉన్నా కానీ అందరికీ రేవంత్ అన్న మీద ట్రోలింగ్ చేసే బ్యాచ్ కూడా నిన్న క్లారిటీ వచ్చేసింది. ఇన్సిడెంట్ ఏం జరిగింది, హ్యూమానిటీ ఈజ్ ఇంపార్టెంట్ అని రేవంత్ అన్న చెప్పడం జరిగింది. ఏం చెప్పాడు, పిన్ టు పిన్ ఏం చెప్పాడంటే, ఫస్ట్ మన పుష్పరాజ్కి అయితే లేదండి, పర్మిషన్స్ లేవు సంధ్యా థియేటర్ దగ్గర, వాళ్ళు వద్దన్నారు, పోలీసులు కూడా వద్దన్నాడు, కానీ వాళ్ళని ఎవరు పట్టించుకోలేదు. ఇది మన అసెంబ్లీలో నేను రేవంత్ అని చెప్పారు. పిన్ టు పిన్ ఏం చెప్పాడో నేను చెప్తాను ఇప్పుడు. పట్టించుకోకుండా ఈయన అక్కడ ప్లేస్ చిన్నది, సంధ్యా థియేటర్ దగ్గర, నేను చెప్పాను లాస్ట్ టైం చెప్పాను కదా, చాలా చిన్నది, చాలా ట్రాఫిక్ ఉంటుంది. నియర్ బై 8 సినిమా హాళ్ళు ఉంటాయి. ఈయన మధ్యాహ్నం నుంచి పబ్లిసిటీ ఇవ్వడం జరిగింది, నేను వస్తాను, నైట్ నేను వస్తాను అని చెప్పి. ఆ 8 సినిమా హాళ్ళలో ఉండే జనాలు మొత్తం సంధ్యా థియేటర్ దగ్గర చేరుకోవడం జరిగింది. జరిగిన తర్వాత మన పుష్పరాజ్కి నియర్ బై 50 to 60 మెంబర్స్ బౌన్సర్లు ఉన్నారంట. మన రేవంత్ అన్న నేను అదే చెప్పాడు, బౌన్సర్లు ఉన్నారు. ఆయన వచ్చే తాకిడిలో ఈ బౌన్సర్లు హడావిడి ఎక్కువైపోయింది. అంటే కొంచెం దగ్గరకు వచ్చినా కానీ అందరినీ కొట్టడం, తొక్కేయడం, ఈ ఫ్యాన్స్ అని చెప్పుకునే వాళ్ళందరినీ కొట్టడం, తొక్కేయడం ఈ బౌన్సర్లు చేస్తూ ఉన్నారు. ఈ దగ్గరకు వచ్చే క్రమంలో గేటు తీసుకొని పుష్పరాజు ఈ బౌన్సర్లు అందరినీ తొక్కేశారు. వచ్చే జనాలందరినీ బౌన్సర్లు తొక్కడం జరిగి ఆ తొక్కిలసలాట్లో ఆమె చనిపోయింది. ఆ తర్వాత పుష్పరాజు లోపలికి వెళ్ళాడు. అసలు ఫస్ట్ పుష్పరాజుకి పర్మిషన్ లేదు. ఆ తర్వాత థియేటర్ కూడా మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఈయనకి సహకరించలే. తర్వాత వచ్చాడు కాబట్టి సహకరించారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఇమ్మీడియట్గా 15 minutesకి పోలీసులు, థియేటర్ యొక్క మేనేజ్మెంటు, ఈయన పర్సనల్ టీము మొత్తం చెప్పారు ఈయనకి, ఇలా బయట ఒక మహిళ చనిపోయింది, పిల్లోడు సీరియస్ ఉంది, ఇంకా మనం వెళ్ళిపోదాం అంటే మనోడు ఇమ్మీడియట్గా అవునా, మనోడికి తెలుసు, ఇన్ఫర్మేషన్ అప్పుడే ఉంది. మనోడు ఏం చేశాడు, కానీ వెళ్ళలే. అక్కడ ఎందుకు ఇంత దూరం వచ్చింది రేవంత్ అన్న, నేను అసెంబ్లీలో ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే ఇందుకే. మనోడు ఏం చేశాడు, వినలే, సినిమా అంతా చూసుకున్నాడు, సర్లే అంటే దాన్ని అసలు ఇగ్నోర్ చేశాడు పాయింట్ని. సినిమా చూడాలనే ఇంటెన్షన్లో మనోడు ఉన్నాడు. సినిమా మొత్తం చూడడం జరిగింది. సినిమా నియర్ బై 15 minutes బిఫోర్ మాత్రమే మనోడు బయటకు వచ్చాడు. ఆ బయటకు వచ్చేటప్పుడు కూడా మళ్ళీ ఇట్లా చనిపోయారని తెలుసు, ఈ ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ మనోడు ఏం పట్టించుకోకుండా మళ్ళీ కారు పైకి ఎక్కాడు. అప్పుడు కూడా పోలీసులు మీరు కింద కూర్చోండి సార్, లోపల కూర్చోండి, వెళ్ళిపోదాం అన్నా కానీ మనోడు ఒప్పుకోలే. మళ్ళీ కారు పైకి లేచి మళ్ళీ చేతులు తెలుసు కదా, అన్న ఊపినట్టు ఊపాడు, మళ్ళీ అట్లా వెళ్ళడం జరిగింది. ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిపోయింది. ఈ ఇన్సిడెంట్లో ఎవరి తప్పు, ఎవరి వల్ల, ఎందుకు, ఎట్లా అది ఆ యాక్సిడెంట్ అనేది జరిగింది అనేది నిన్న చీఫ్ మినిస్టర్ గారు అసెంబ్లీ సాక్షిగా 10 to 15 minutes క్లియర్గా అందరికీ, న్యూట్రల్ పీపుల్ అందరికీ చెప్పడం జరిగింది. దీంట్లో మన రేవంత్ అన్న వర్షన్ ఏంటంటే, హ్యూమానిటీ లేదా నీకు, అసలు ఓకే నీకు ఇన్సిడెంట్ జరిగింది, నీకు ముందే తెలుసు,
నువ్వు చెప్పిన తర్వాత వెళ్ళాలి కదా, ఇమీడియట్గా పరామర్శించాలి కదా. నువ్వు కేసు అయ్యి నీ లీగల్ టీం వద్దన్నారు, అది కాదు మ్యాటర్ అక్కడ. నువ్వు ఇమీడియట్గా నువ్వేం చేసావు, ఇమీడియట్గా నువ్వేం రియాక్ట్ అయ్యావు, నువ్వు ఇమీడియట్గా నువ్వు బయటకు రావాలి, ఆమె దగ్గరికి వెళ్ళాలి, హాస్పిటల్ దగ్గర పిల్లోడి దగ్గరికి వెళ్ళాలి. కానీ నువ్వేం చేసావు, నీకు విషయం తెలిసి కూడా తెలియనట్టు యాక్ట్ చేసి, దట్టు మెయిన్ అక్కడ మనోడు చేసిన మన పుష్పరాజ్ చేసిన పెద్ద బ్లండర్ మిస్టేక్ ఏంద్రా అంటే, ఇమ్మీడియట్గా పక్క రోజు మార్నింగ్ మొన్న కేసు అయిన తర్వాత 12 గంటలు పోలీసుల కస్టడీలో ఉన్నాడు, కోర్టులో కావచ్చు జైల్లో కావచ్చు ఉంటే, పక్క రోజు పరామర్శ యాత్ర చేశాడు. ఏంద్రా అంటే కార్గిల్ యుద్ధంలో మనోడు ఏమైనా గెలిచినట్టు, పెద్ద యుద్ధంలో అది ఛత్రపతి శివాజీ భగత్ సింగ్ లాగా ఏదో అయిపోయినట్టు ఒక పరామర్శ యాత్ర స్టార్ట్ చేసినాడు. ఈ పరామర్శ యాత్ర ఏంటంటే స్టార్ట్ చేశారంటే అది లిటరల్గా ఆర్గనైజ్డ్ పరామర్శ యాత్ర. ఆర్గనైజ్డ్ మీన్స్ వాళ్ళు చేపించుకున్న పరామర్శ యాత్ర. ఎవరు ఈయన ఏదో సాధించడని ఈయన కోసం రాకపోతే, వీళ్ళు పర్టికులర్గా అందరికీ సినిమా వీళ్ళ అయ్య పెద్ద ప్రొడ్యూసర్ కాబట్టి, ఈయన పెద్ద పుష్పరాజు కాబట్టి అందరికీ ఫోన్లు చేసి ఆర్గనైజ్డ్గా అందరినీ పిలిపించుకున్నారు, నాకు ఇంత సపోర్ట్ ఉందని చెప్పి. ఆఫ్టర్ ఆ ఇన్సిడెంట్, ఈ 12 గంటల ఇన్సిడెంట్ తర్వాత అల్లు అర్జున్ మీడియాలో పెద్ద హైప్ క్రియేట్ చేసుకున్నాడు. నేషనల్ మీడియాకి నాకు ఇంత సపోర్ట్ ఉంది అని చెప్పి చూపించుకున్నాడు. ఎందుకంటే మన పుష్పరాజు కదా 2 సంవత్సరాల నుంచి ఆయన వేరే ఉన్నాడు కదా, ఆయన దాగే మందు వేరే 2 సంవత్సరాల నుంచి మా అన్నది. అందుకని ఈయన వేరే అయిపోయింది, ఈయన మారిపోయాడు, కథ వేరే ఉంది. అందుకని ఏడు ఉండట్లే, పైన ఉంటాడు కాబట్టి మార్పించుకున్నాడు. ఇది మొత్తం మన సీఎం గారికి తెలుసు, నిన్న చెప్పేశాడు. ఇదంతా ఇంటెన్షనల్లీ ఈయన కాలు దెబ్బ తగిలిందా, చెయ్యి ఇరిగిందా, కిడ్నీలు పోయినాయా, ఈయన పరామర్శించడానికి పోయారు అందరూ. పిల్లోడు చావు, ఆల్రెడీ తల్లి చచ్చిపోయింది, పిల్లోడు చావు బతుకుల్లో ఉంటే ఈయనేంద్రా స్వామి అని చెప్పి రేవంత్ అన్న చెప్తున్నాడు. ఈ పరామర్శ ఈయన వల్ల ఏం జరిగిందిరా అంటే, ఈయన చేసిన ఆర్గనైజ్డ్ పరామర్శ యాత్రకి సినిమా ఇండస్ట్రీ మొత్తం ఈరోజు గబ్బు పట్టిపోయింది. ఇంక రేవంత్ అన్న ప్రీమియర్ షో లేవు, బొక్కలేవు, బోషాడం లేవు అని చెప్పేశాడు. అయిపోయింది. మన పుష్పరాజు వల్ల అన్నీ ఇట్టే ఉంటుంది. మనోడు 2 సంవత్సరాల నుంచి ఇదంతా, దానికి ముందు బాగానే ఉంది కథ. 2 సంవత్సరాల నుంచి మందు మారింది మనోడికి. మా ఆంధ్ర మందు తాగుతున్నాడు. ఇప్పుడు ఓకే, ఇప్పుడు సెట్ అయిపోయింది మందు అక్కడ కూడా. 2 సంవత్సరాల నుంచి తాగాడు. ఆ మందు ప్రభావం ఇప్పుడు పనిచేస్తుంది పుష్పరాజుకి. ఏమైంది, అయిపోయింది, ఇన్సిడెంట్ అయిపోయింది. ఈ ఆర్గనైజ్డ్గా చేసిన ఇంటెన్షన్ నిన్న అసెంబ్లీలో రేవంత్ అన్న బట్టలు ఇప్పడం జరిగింది. ఇందు మూలంగా నేను ప్రజలారా మీకు చెప్పేది ఏంటంటే, నిన్న రేవంత్ అన్న కరెక్ట్గా విషయం చెప్పాడు. దీంట్లో ఎవరు తప్పు ఉందో మీరు డిసైడ్ చేసుకోండి. ఇది అందరికీ అర్థమైపోతుంది. ఈ పరామర్శ యాత్రకు అందరూ వచ్చినారు, కానీ ఇక్కడ మీరు ఒకటి చెప్పవచ్చు, మీ చిరంజీవి కూడా వెళ్ళాడు కదా అని చెప్పి. ఇదే సగం నాలెడ్జ్లో కొంతమంది ఆలోచించుకోండి, కొంతమందికి ఇది సగం ఆలోచించవద్దు. చిరంజీవి ఎప్పుడు వెళ్ళాడంటే, ఆయన అరెస్ట్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత పరామర్శ యాత్రలో చిరంజీవి వెళ్ళలే. ఆయన అరెస్ట్ చేసి ఆయన్ని తీసుకోపోయిన తర్వాత ఆయన అల్లు అరవింద్ వాళ్ళ ఇంటికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని పరామర్శించడానికి చిరంజీవి వెళ్ళాడు. ఎందుకంటే ఈయన పెద్ద ఉద్ధరిచ్చాడు, ఈయన చూద్దామని చిరంజీవి ఆయన కోసం పోలే. ఇతను జైలుకి వెళ్ళాడు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీకి ధైర్యం చెప్పడానికి మాత్రమే వెళ్ళాడు. ఆ రోజు ఇన్సిడెంట్ అయిపోయింది. ఈయన పరామర్శ యాత్ర రోజు రాలే. నాగబాబు కూడా సేమ్. ఇంకోటి మీరు ఇక్కడ ఆలోచించవచ్చు, అదే రోజు రామ్ చరణ్ హైదరాబాద్లో ఉన్నాడు, బిగ్ బాస్ ఫైనాన్స్లో కూడా వచ్చాడు. కానీ మన పుష్పరాజును పట్టించుకోలే. ఎందుకంటే వయసులో చిన్నోడైనా రామ్ చరణ్ పట్టించుకోలే. ఎందుకంటే రామ్ చరణ్ హ్యావింగ్ ఏ మెచ్యూరిటీ. మన పుష్పరాజుకి లేదు. 2 సంవత్సరాల నుంచి మందు మారింది మనోడికి, ఆ మందు కదా, అందుకని లేదు. మహేష్ బాబు గారు రాలే, ప్రభాస్ రాలే, మన ఎన్టీఆర్ గారు రాలే, ఎవరు రాలే. వీళ్ళందరూ పెద్ద స్టార్స్, వీళ్ళందరికీ దేనో వాళ్ళకి ఓవరాల్గా విషయం ఏందని వాళ్ళకి తెలుసు అనమాట. అందుకనే రాలేదు. జనాలారా ఇప్పుడైనా ఆలోచించండి. పుష్పరాజ్ యాటిట్యూడ్ వల్ల ఇది జరిగింది. ఇవన్నీ వదిలేస్తే మన రేవంత్ సార్ కౌంటర్గా మన పుష్పరాజు ఇంకొక ప్రెస్ మీట్ పెట్టేసాడు. ఇమీడియట్గా వచ్చేసాడు, పెద్ద యాటిట్యూడ్ స్టార్ లాగా. ఈయన పేరు యాటిట్యూడ్ స్టార్ పెట్టండి. ఈయన ఐకాన్ స్టార్ కాదు, యాటిట్యూడ్ స్టార్. ఎందుకంటే పరామర్శ యాత్రకి ఈయన వేసుకున్న టీషర్ట్ చూడండి, ఐకాన్ స్టార్. ఎప్పుడైనా మన హీరోలు వేసుకున్నారు, ఎవరైనా మెగాస్టార్, పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ వేసుకోవాలి, మనోడు వేసుకుంటాడు ఐకాన్ స్టార్. ఎందుకంటే మన మందు ఆంధ్ర మందు అవుతున్నాడు 2 సంవత్సరాల నుంచి, అందుకు. ఓకేనా, ఇది జరిగింది. నిన్న ప్రెస్ మీట్ పెట్టి అంతా తప్పులు చెప్పాడు. ఈయన వెంటనే వెళ్ళిపోయాడంట, పోలీసులు చెప్పిన వెంటనే. ఈయన వెళ్ళింది సినిమాకు ముందు. అన్నీ ఆడ మన ట్విట్టర్లో అన్నిట్లో అందరూ చెప్తున్నారు, మన ఛానల్లో కూడా ఉంది. ఈయన సినిమా లాస్ట్లో బయటకు వచ్చాడు, అబద్ధాలు చెప్తున్నాడు. ఎందుకు అబద్ధాలు చెప్తున్నాడు అంటే, మన అన్న పార్టీలో చేయడాడు 2 సంవత్సరాల నుంచి, అందుకని అబద్ధాలు చెప్తున్నాడు. వై నాట్ 175 అట్ట అబద్ధాలు చెప్పేస్తాడు అనమాట. నేను వెళ్ళిపోయాను మా టీం చెప్పంగానే అని చెప్తున్నాడు. అదంతా వదిలేసేయండి. అట్లా అబద్ధాలు చెప్పడం జరిగింది. ఎట్టకేలకు ప్రెస్ మీట్లో నిన్న యాటిట్యూడ్ చూసారు. ఆయన యాటిట్యూడ్ యాక్సిడెంటు అన్ఫార్చునేటు
ఇట్లా నేను ప్రభుత్వానికి కూడా క్షమాపణ కోరుతున్నాను, సారీ చెప్తున్నాను అనే ఇంటెన్షనే లేదు, ఏం లేదు. సేమ్ యాటిట్యూడ్. అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ నీ వల్లే కదా జరిగింది. నీకు తెలిసినా నువ్వు ఎందుకు సైలెంట్గా ఉన్నావు? నువ్వు కేక్ కట్ చేసుకున్నావు ఆ రోజు రాత్రి. నీకు తెలిసిన తర్వాత నువ్వు ఢిల్లీలో ఫంక్షన్ చేసావు, కేరళలో ఫంక్షన్ చేసావు, అన్ని దగ్గర ఫంక్షన్ చేసావు, ఓకేనా? అన్ని దగ్గర ఫంక్షన్ చేసావు. మళ్ళీ నా ఫంక్షన్లు అన్నీ దూరం అయిపోయినాయి, నేను ఎంజాయ్ చేయలేకున్నా సినిమా గురించి అని చెప్పి నిన్న పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. నిన్ను ఎవరు, నువ్వు మా అన్న పార్టీలో చేరి నువ్వు నిజాలకు దూరంగా ఉంటున్నావు. మా అన్నలాగే వైనాట్ 175 ఏంది ఇది? నువ్వు కూడా అబద్ధాలు చెప్తున్నావు వీడియోలు ఆడుంటే. రేవంత్ అన్న అయితే నిన్న తెలుగు ప్రజలందరికీ క్లియర్గా పాయింట్ టు పాయింట్ చెప్పడం జరిగింది ఎవరు తప్పో. అన్ని ఇన్సిడెంట్లు వేరు, ఈ ఇన్సిడెంట్ వేరు అనేది రేవంత్ అన్న యొక్క ఇంటెన్షన్. ప్రజలారా గమనించండి. మన యాటిట్యూడ్ స్టార్, ఈయన ఐకాన్ స్టార్ కాదు, యాటిట్యూడ్ స్టార్. ఎవరికో ఉంది కదా, అది కాదు, ఈయనకి ఆ పేరు పెట్టాలి. ఓకే, మీకు ఇట్లా నేను అప్పుడప్పుడు ఇలాంటి విషయాలు ఏమైనా వస్తే వీడియోలు చేస్తుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. జై పవన్ కళ్యాణ్, జై జనసేన, జై హింద్.